హలో అండి అందరికీ. నేను శిరీష. ఈరోజైతే క్యాలీఫ్లవర్ టమాటా కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఇవన్నీ మనం ఉడికించుకోవట్లేదు కాబట్టి చాకుతో పైన అన్నీ క్లీన్ చేసుకోవాలి. కొన్ని అవి ఉంటాయి కదా, అందుకే నేనైతే ఇలా మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను. టమాటా అండ్ క్యాలీఫ్లవర్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. ఎంత టేస్టీగా ఉంటుందో అసలు ఊహించలేరన్నమాట. దీన్నైతే మంచిగా క్లీన్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే మనం ఉడికిస్తే మాత్రం అవి క్యాలీఫ్లవర్ అది ఫ్రై అవుతుంది. ఇదైతే కర్రీ అన్నమాట. నాకు చాలా ఇష్టము. ఇలాంటి ఇష్టపడి తినాల్సిందే నాకు తెలిసి అంత మాత్రం. క్యాలీఫ్లవర్ చాలామంది ఇష్టపడరు, కానీ ఇది ఒకసారి ఇలా ట్రై చేయండి. క్యాలీఫ్లవర్ టమాటా కర్రీ అంత టేస్టీగా ఉంటుందో అసలు మీరు కూడా ఊహించలేరన్నమాట. చిన్నపిల్లలు కూడా ఇంకా చెయ్యమ్మా ఇంకా తినాలని అంటారు. అలా ఉంటుంది ఈ కర్రీ. అయితే నాకు చాలా ఇష్టము. ఎంత ఇష్టం అంటే చెప్పలేం, కానీ అలా అనుకోవచ్చు. ఎవరి ఇష్టాన్ని వాళ్ళైతే అభిప్రాయం అయితే ఉంటుంది. నా అభిప్రాయం అయితే ఈ క్యాలీఫ్లవర్ అయితే హెల్తీ కూడా, ఇంకా మంచి బెనిఫిట్లు ఉంటాయి దీన్ని అయితే. ఇలా అయితే చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవడం వల్ల కర్రీ అనేది మంచిగా వస్తుంది. ఇప్పుడైతే కళాయి పెట్టేసుకోవాలి. కళాయి పెట్టేసుకున్న తర్వాత దీంట్లో అయితే కొద్దిగా అయితే ఆయిల్ వేసేసుకోవాలి. ఇదైతే లైట్గా ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువగా అయితే ఆయిల్ అయితే పెట్టొద్దండి. ఇంట్లో అయితే మనం ప్రిపేర్ చేసుకునేటప్పుడు కొద్దిగా ఆయిల్ ప్రిపేర్ చేసుకొని కొద్దిగా ఆయిల్ పెట్టేసి కర్రీ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే జీలకర్ర కరివేపాకు అయితే యాడ్ చేసుకొని దీన్ని అయితే శుభ్రంగా కట్ చేసుకున్న తర్వాత శుభ్రంగా కడిగేసుకోవాలన్నమాట. కడిగేసుకున్న తర్వాత దీన్ని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే ఇదైతే నేను కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఒకవైపు మా బాబుని ఎత్తుకోవాల్సింది, ఒకవైపు కర్రీ అయితే తిప్పుతున్నాను. నాకు చాలా కష్టంగా ఉంటుంది. కిడ్స్తో అంటే పిల్లలతో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది, కానీ ఎలాగో అలా మేనేజ్ చేసుకోవాలి. ఏదో ఒకటి ఉండాలి కదా కెరియర్కి. నాకైతే నేను ఇది అయితే చేసుకున్నాను అనమాట. ఎందుకంటే ఇంట్లోనే ఉంటాం కాబట్టి పిల్లల్ని ఇంకా యూట్యూబ్ అయితే కొంచెం బెనిఫిట్ ఉంటుందని నేనైతే ఇలా వేసుకున్నాను. ఆయిల్ అన్నీ అబ్జర్వ్ చేసుకుంది. ఇక్కడైతే ఇలా ఫ్రై చేసుకున్నాను లైట్గా. ఇది లైట్గా ఫ్రై అయితే చాలు, ఎందుకంటే త్వరగా మగ్గుతాయి అన్నమాట ఇవి క్యాలీఫ్లవర్. ఇలా అయితే గ్యాప్ తీసుకొని ఇక్కడైతే 2 టమాటాలు కట్ చేసుకొని దీంట్లోనే కొద్దిగా సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. సాల్ట్ వేయడం వల్ల ఇది టమాటాలు మగ్గడం చాలా ఈజీగా అవుతుంది. ఇప్పుడైతే దీన్ని కూడా మంచిగా కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకున్న తర్వాత ఇది 10 to 15 మినిట్స్ అయితే బాగా కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకోవడం వల్ల ఇది టమాటాలు త్వరగా మగ్గిపోతాయి. టమాటాలు త్వరగా మగ్గపోవడం వల్ల కర్రీ అనేది టేస్టీగా వస్తుంది. ఇప్పుడైతే ఇలా అయితే మగ్గింది. ఇప్పుడైతే పసుపు కారం అయితే యాడ్ చేసుకోవాలండి. ఫస్ట్ టమాటాలు ఇవన్నీ మగ్గిన తర్వాతనే పసుపు కారం యాడ్ చేసుకున్న తర్వాత ఇవైతే 5 మినిట్స్ దాకా కుక్ చేసుకోవాలి. ఎందుకంటే ఎమ్మటే వాటర్ పోసామనుకో కొద్దిగా కారంగా అనిపిస్తుంది. అందుకే ఏ కర్రీ ప్రిపేర్ చేసినా పసుపు కారం యాడ్ చేసుకున్న తర్వాత 10 to 15 మినిట్స్ అయితే అలా కుక్ అవ్వాలన్నమాట. మొత్తం అబ్జర్వ్ చేసుకోవాలి. తర్వాతనే మనం వాటర్ అనేది వేసేసుకోవాలి. ఇక్కడైతే నేను వాటర్ వేస్తున్నాను పైన ప్లేట్ వేసి, ఎందుకంటే కింద నీటి బిందువు లెక్క పోయి అబ్జర్వ్ చేసుకుంటుంది వాటర్ అనేది. చాలా టేస్టీగా ఉంటుంది అలా అని. కర్రీ అయితే మేము ఎక్కువగా కర్రీ ఏ ప్రిపేర్ చేసినా నేనైతే ఫస్ట్ వాటర్ ఇలా వేసేసి కింద అయితే వాటర్ మళ్ళీ మంచిగా అబ్జర్వ్ చేసుకుంటే వాటర్ చూసారా కింద మొత్తం వెళ్ళిపోయిందన్నమాట. ఇప్పుడైతే లైట్గా వాటర్ కూడా వెళ్ళిపోయింది. దీన్ని కూడా 10 to 15 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి. మంచిగా కుక్ అయింది. మీ దగ్గర మసాలాలు ఉంటే కూడా అవి యాడ్ చేసుకోవచ్చు. ఏ మసాలా యూజ్ చేయకుండానే కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇలాంటి కర్రీ అసలు ఫ్యూచర్లో తినలేరు ఏమో, కూడా నాకు తెలిసి ఇలాంటి కర్రీ ఎప్పుడు తినలేదేమో. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడైతే కర్రీ అయితే మంచిగా కుక్ అయింది. ఇప్పుడు టేస్ట్గా తగ్గట్టు సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ఫుడ్ అయితే ఎంజాయ్ చేస్తూ తింటాను ఎప్పుడైనా సరే. ఎందుకు అలా అని అనుకుంటారు. ఈ కర్రీ నాకు ఎక్కువ కర్రీ ప్రిపేర్ చేసేటప్పుడు స్మెల్ వస్తుంది కదా, అంటే కర్రీ బాగుంటుందని నాకు ముందే తెలిసిపోతుంది. ఆ కర్రీ అయితే ఇంకా బాగా ఉంటే మాత్రం నాకు బాగా ఆకలేస్తుంది, ఇంకా తినాలనిపిస్తుంది. కర్రీ ఎప్పుడెప్పుడు ప్రిపేర్ అయిద్దా అని వెయిట్ చేస్తూ ఉంటాను నేను. కర్రీ ప్రిపేర్ అవ్వడమే చాలు నేనైతే ఫేస్ వాష్ చేసుకొని నేనైతే వచ్చి తినేస్తానన్నమాట. అంటే మార్నింగ్ చేస్తాము, ఈవినింగ్ కూడా అలాగే చేస్తాము.
నేను బ్రేక్ఫాస్ట్ అన్నీ ఏం చెయ్యను, ఎందుకంటే ఎప్పుడో సాటర్డే సండే చేస్తాను. మా బాబుతో నాకు టైం సరిపోదు కాబట్టి ఇలా అయితే మార్నింగ్ అయితే రైసే తింటాము. మీరు కొత్తగా చూస్తే మాత్రం నా ఛానల్ని సపోర్ట్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.